నమస్కారం యంత్రి న్యూస్ కు స్వాగతం। నా పేరు మహిత్। ముందుగా ముఖ్యాంశాలు। తిరుపతిలోని లెగసీ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ని సందర్శించిన మంత్రి నారాయణ ఏపీని స్వచ్ఛాంధ్రగా మారుస్తామని వెల్లడి। నెల్లూరు జైల్లో ఉన్న కాకానితో ములాఖత్ అయిన వైసీపీ ముఖ్య నేతలు, కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజం। యోగాంధ్రలో పాల్గొని యోగాసనాలు వేసిన ఇన్ఛార్జి కలెక్టర్ కార్తిక్, అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు। ఆనం విజయ్ కుమార్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేసిన వైసీపీ నేత సన్నపురెడ్డి, వైసీపీ నగరాధ్యక్షుడి నియామకంపై ఆగ్రహం। కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యని రోకలి బండతో కొట్టి హతమార్చిన భర్త, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు। ఆంధ్రప్రదేశ్ ని స్వచ్ఛాంధ్రంగా మారుస్తున్నామని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు। తిరుపతిలోని లెగసీ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ని ఆయన కార్పొరేషన్ అధికారులతో కలిసి సందర్శించారు। తిరుపతి సమీపంలోని రామాపురం వద్ద లెగసీ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు। కార్పొరేషన్ అధికారులకి ఆయన పలు సూచనలు, సలహాలు చేశారు। అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు। రాజధాని నిర్మాణాన్ని జగన్ ఆపాలని ప్రయత్నిస్తున్నాడని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని ఆగదని స్పష్టం చేశారు। ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉన్న పథకాలను కొనసాగిస్తున్నామని చెప్పారు। ఎన్డీఏ ప్రభుత్వ పనితీరును ప్రజలే మెచ్చుకుంటున్నారన్నారు। ఏపీని స్వచ్ఛాంధ్రగా మారుస్తున్నామన్నారు। ఏసీ రూమ్స్ లో కూర్చొని మాట్లాడడం కాదని, రాజధాని వచ్చి జరుగుతున్న పనులు చూడాలని హితవు పలికారు। జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాస్, కృష్ణంరాజుల వ్యాఖ్యల వెనుక జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉందన్నారు। ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు। జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తిక్ పిలుపునిచ్చారు। ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని యోగాసనాలు వేశారు। అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న జిల్లా వ్యాప్తంగా నిర్వహించే యోగా కార్యక్రమాల్లో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కార్తిక్ పిలుపునిచ్చారు। యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జిల్లా సైనిక సంక్షేమ శాఖ, ఎన్సీసీ విభాగం సంయుక్తంగా నిర్వహించిన సన్నాహక సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ నందన్, జిల్లా స్థాయి అధికారులు, ఉద్యోగులు, స్థానిక ప్రజలు, చిన్నారులు అందరూ యోగాసనాలు వేశారు। ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ కార్తిక్ మాట్లాడుతూ, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న యోగాంధ్ర అవగాహన కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తుందన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, 24 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ విద్యార్థులు, మాజీ సైనికులు, పెద్ద ఎత్తున మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొన్నారు। జూన్ 14న నెల్లూరు జిల్లాలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ప్రజలందరితో, అదేవిధంగా జిల్లా అధికారులందరి సమన్వయంతో
మనము యోగా మాస్ డెమాన్స్ట్రేషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇదే విధంగా జిల్లాలో ఉన్న 7,000 వెన్యూస్, 7,000 వెన్యూస్ విలేజ్ వార్డ్ స్థాయిలో అన్ని చోట్ల కూడా 124 మాస్టర్ ట్రైనర్లు అండ్ సుమారుగా 5,000 సచివాలయం ట్రైనర్స్తో మనం ఈ యోగా సెషన్ అనేది ఈరోజు అన్ని వెన్యూస్లో జిల్లా వ్యాప్తంగా మాస్ డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది. జూన్ 21న కూడా ఇదే విధంగా మాస్ లెవెల్లో మ్యాక్సిమం పార్టిసిపేషన్తో పబ్లిక్ అంతా కూడా యోగా ఇనిషియేటివ్లో పార్టిసిపేట్ చేయాలని మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎవరి అభిప్రాయం లేకుండా వైసీపీ నగర అధ్యక్షుడి నియామకంపై వైసీపీ నేత సన్నపరెడ్డి పెంచల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డిపై ఆయన సంచలన కామెంట్స్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఏపీ ఎడిబుల్ ఆయిల్ రాష్ట్ర నాయకులు సన్నపరెడ్డి పెంచలరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు నగరంలోని రేబాలవారి వీధిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పార్టీలో ఎవరి అభిప్రాయం లేకుండానే నగర అధ్యక్షుణ్ణి నియమించడం ఏమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఏ రోజు కూడా నెల్లూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కలుపుకోలేదన్నారు. నీ పక్కన చేరి నలుగురు భజన చేస్తూ పొంగిపోయిన వారికి పదవుల అని హాట్ కామెంట్స్ చేశారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం. నన్ను నగరాధ్యక్షుడిగా ఉండమని చెప్పడం జరిగింది. వారు నాకు ఇచ్చిన ఆ పదవిని నేను ఎలక్షన్లో నమ్మకంగా విశ్వాసంగా పార్టీకి పనిచేశాను. అనుకోకుండా కొన్ని కారణాల చేత పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ మార్చడం జరిగింది. నేను ఆదాల ప్రభాకర్ రెడ్డితోనే పార్టీలోనే ఆ పదవిలోనే ఎలక్షను చేయటం జరిగింది. దాదాపు ఎలక్షన్ అయిపోయిన ఒక 5-6 నెలలు 3 నెలల తర్వాత అధిష్టానం ప్రభాకర్ రెడ్డి గారిని ఇన్ఛార్జిగా పార్లమెంటుకి పెట్టి విజయ్ కుమార్ రెడ్డి అన్నని నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. ఆ ధర్మిల ఇన్ఛార్జి తీసుకున్న విజయ్ కుమార్ రెడ్డి అన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు కరెక్ట్గా దసరా వేడుకలు జరుగుతున్నాయి. నగరాధ్యక్షుడిగా నన్ను ఆహ్వానించడం జరిగింది. నేను ఆ దసరా వేడుకల్లో ఉండటం ఒక భాగం అయితే, రెండో భాగం ఏంటంటే ఆ రోజు వరకు నేను కానీ విజయన్న కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు కోసం పనిచేశాం. అంటే ఇంకా ప్రభాకర్ అన్న పార్టీలోనే ఉన్నారు కాబట్టి ఈ సమావేశానికి నగరాధ్యక్షుడు పదవి ఇప్పించింది ఆయన కాబట్టి ఈ సమావేశానికి ఎల్లు అని ఆయన దగ్గర నుంచి నాకు ఫోన్ వస్తుందని నేను అనుకున్నాను. వారు చెప్పలేదు కాబట్టి వెంటనే వారి ఆదేశాలు లేకుండా పార్టీ నాయకత్వం మార్చినా జిల్లాలో ఆయన పెద్ద ఆయన పార్టీలో ఉన్నాడు కాబట్టి నేను ఆయనకి తెలియకుండా పోయి ఆడ కూర్చోవటం అనేది ధర్మం కాదు. ఈ 3 నెలల్లోనే ఆయన పర్మిషన్ లేకుండా నా ఆలోచనతో నేను ఆ మీటింగ్కి పోకుండా ఆగటం జరిగింది. పార్టీ పదవులు కూడా మీ ఇష్టానుసారంగా ఇచ్చేది కాదు, లోపాయకరతనంగా ఇస్తున్నావు. ఆ లోపాయకరతనంగా ఏం చేస్తున్నారో ఆ పార్టీ పదవులు తెచ్చిన వాళ్ళు తీసుకున్నోళ్ళు మీకు వాళ్ళకి మాత్రం తెలుసు. ఇది కరెక్ట్ కాదు. అధిష్టానమైనా సరే పరిశీలించాలని చెప్పి మీ ద్వారా అధిష్టానాన్ని కూడా విన్నవించుకుంటున్నా. విజయంలో కూడా మార్పు రావాలని మీ ద్వారా కోరుకుంటున్నా. నిజంగా పార్టీ కోసం పనిచేసే దిశగా ప్రయాణం చేయి, ఇంకా ఉన్నత పదవులు తెచ్చుకో, మేము కూడా సంతోషిస్తాం. మీ కుటుంబంతో నేను 35 సంవత్సరాలు ఉంటే ఒక ఏఐసిసి నెంబర్ కూడా తీసుకోవాలా. సిన్సియర్గా మీ ఫ్యామిలీ కోసం పనిచేశా. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి కోసం సిన్సియర్గా పనిచేసా. 3 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున నిలబెట్టిన వ్యక్తుల కోసం పనిచేశా. 2 ఎలక్షన్లో శ్రీధర్ రెడ్డికి పనిచేశా. 3 ఎలక్షన్లో శ్రీధర్ రెడ్డి పార్టీ మారాడని నేను తెలుగు వైసీపీకి పనిచేశా. నాకు శ్రీధర్ రెడ్డికి చాలా సన్నిహితం ఉంది. కాలేజీలో చదువుకుంటానికి ఉంది. మేమిద్దరు ఒక ఏరియాలో ఉన్నాం. అయినా సరే అలా నువ్వు పార్టీ మారావు, నేను ఇక్కడే ఉంటున్నా అని చెప్పాను కూడా. అంత సిన్సియర్గా పనిచేసే పార్టీ వర్కర్స్ని ఒక్కొక్కరిని నువ్వు పార్టీ నుంచి పంపించేదాన్ని నిర్ణయించుకున్నావంటే నీ లోపల ఉన్న అంతరం ఏమిటి? అది నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు చెప్పాలా. అధిష్టానం కూడా ఈ దిశగా క్వశ్చన్ చేయాలి ఇన్ఛార్జి. ఈజీ మనీ కోసం గంజాయి విక్రయిస్తున్న 3 నిందితుల్ని
సంతపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 60,000 విలువ చేసే 3 కేజీల గంజాయితో పాటు ఒక మోటారు బైక్ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని సిఐ దశరథ రామారావు తెలిపారు. ఒరిస్సా రాష్ట్రంలో నుంచి గంజాయి తెచ్చి నెల్లూరులో విక్రయిస్తున్న గాంజా ముఠాని సంతపేట పోలీసులు అరెస్టు చేశారు. మూలాపేటకి చెందిన పసుపులేటి రాజేష్, చెన్నై అశోక్ నగర్ కి చెందిన అత్యల జేమ్స్, నెల్లూరు రాజేంద్ర నగర్ కి చెందిన పసుపులేటి వెంకట హరీష్లు చెడు వ్యసనాలకు బానిసై ఈజీ మనీ కోసం గంజాయి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో నిఘా పెట్టి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 60,000 రూపాయల విలువ చేసి 3 కేజీల గంజాయి, యాక్టివా మోటార్ సైకిల్ ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని సిఐ దశరథ రామారావు తెలిపారు. ఈ మేరకు ఆయన సంతపేట పోలీస్ స్టేషన్లో నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపర్చి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నిందితుల్ని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన పోలీసుల్ని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారన్నారు. మా జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ మేడం సౌజన్య గారు మరియు టౌన్ డిఎస్పీ సింధుప్రియ మేడం గారు యొక్క ఉత్తర్వుల ప్రకారం మేము సంతపేట పిఎస్ఎం లిమిట్స్లో ఒక స్పెషల్ టీం ఏర్పడి ఈ యొక్క గాంజా మీద ఫోకస్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న రైల్వే స్టేషన్ వెస్ట్ సైడ్ పార్కింగ్ ఆ ప్లేస్లో వద్ద ఒక 3 వ్యక్తులు గాంజా అమ్ముతున్నారు, వాళ్ళ పొజిషన్లో ఉందనే సమాచారం మేరకు తహసీల్దార్ మరియు మీడియేటర్ సమక్షంలో విఆర్ఓస్ మేము రైడ్ చేయడం జరిగింది. మా ఎస్ఐ బాలకృష్ణ, అదేవిధంగా సంతపేట సిఐ అయిన నేను దశరథ రామారావు, మా ఏఎస్ఐ శ్రీహరి అండ్ మా ఏఎస్ఐ శంగయ్య, అదేవిధంగా స్టాఫ్ గోపి, అల్లాబక్షు, సురేంద్ర, లావణ్య, హెడ్ కానిస్టేబుల్ వీళ్ళ యొక్క సమక్షంలో రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్లో వారి వద్ద నుండి 3 కేజీల గంజా, డ్రై గంజా ఆకులు డ్రై ఉండే ప్యాక్ చేయబడి ఉన్నాయి. ఆ 3 కేజీల గంజాని మేము సీజ్ చేయడం జరిగింది. ఆ 3 కూడా ఒక వ్యక్తి నెల్లూరు టౌన్ మూలాపేట చెందిన వ్యక్తి, 2వ వ్యక్తి చెన్నైకి సంబంధించిన జేమ్స్, 3వ వ్యక్తి గుప్తా పార్క్ దగ్గర వెంకట హరీష్. వీరు 3 కూడా ఫ్రెండ్స్. వీరు A1 రాజేష్, వీళ్ళిద్దరిని ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అయిన బీజా గ్రామం ఆ ఏరియాలో ఒక అన్నౌన్ పర్సన్ వద్ద ఈ 3 కేజీల గంజాని కొనుక్కొని నెల్లూరు రావడం జరిగింది. నిన్న పోలీసుల యొక్క నిఘా ఏం ఉండదు అని రైల్వే స్టేషన్ వద్ద వచ్చేపోయే వాళ్ళకి అమ్మడానికి ట్రై చేస్తే ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళని పట్టుకున్నప్పుడు వారి వద్ద 3 కేజీల గంజా, ఒక్కొక్కరి దగ్గర 1 కేజీ గంజా ఉంది. మరియు వారి వద్ద ఉన్న ఆ వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా వారి వద్ద ఈ గంజా ఉండటం, సెల్లింగ్ చేయడం కూడా నేరం. NDPS యాక్ట్ 8C రెడ్ విత్ 20B క్లాజ్ 1 ప్రకారం నేరం కనుక ఆ నేరానికి సంబంధించి వారికి తెలియజేసి వాళ్ళని అదుపులోకి తీసుకొని వారి దగ్గర ఉన్న ఆ ప్రాపర్టీని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈరోజు పత్రికా సమక్షంలో అందరికీ తెలియజేసి ఆనరబుల్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది ఫర్ జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం. కొల్లితోట శ్రీ చెంచులక్ష్మి అమ్మవారి తిరునాళ్ల ఉత్సవాల్లో కనీస వసతులు కరువయ్యాయని గ్రామస్తులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 2 కిలోమీటర్ల మేర ఆలయం వరకు చిమ్మ చీకట్లోనే నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. వెంటనే మంత్రి, ఎమ్మెల్యే స్పందించి భక్తులకి కనీస వసతులు ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం డక్కిలి మండలం అమ్ముడూరు గ్రామం కొల్లితోట క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ చెంచులక్ష్మి అమ్మవారి తిరునాళ్లు వైభవంగా జరుగుతున్నాయి. తిరునాళ్లకు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. అయితే తిరునాళ్లలో భక్తులకి కనీస వసతులు ఏర్పాటు చేయకపోవడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 2 కిలోమీటర్ల మేర కాలినడకన అమ్మవారి ఆలయానికి చిమ్మ చీకట్లోనే నడుచుకుంటూ రావాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వచ్చే సంవత్సరం ఆలోచిస్తా, ఇప్పుడు కాదంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని గ్రామస్తులు, భక్తులు వాపోయారు. ఈ ఆలయాన్ని 8 ఏళ్ల కిందటే ఎండోమెంట్ కింద చేర్చారని, ఆదాయం కూడా బాగానే వస్తుందని చెప్పారు. అయినా కూడా ఆలయంలో కనీస వసతులు ఏర్పాటు చేయకపోవడంపై గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఉత్సవాల్లో విధుల్లో ఉన్న పోలీసు అధికారులతో గ్రామస్తులు వారి సమస్యలను విన్నవించుకున్నారు. ఈ విషయంపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణలు వెంటనే స్పందించి ఆలయంలో కనీస వసతులు, సౌకర్యాలు కల్పించి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, భక్తులు కోరుతున్నారు.
లైటింగ్ చేస్తే బాగుంటుంది. లైటింగ్ ఉంటే ఇంకా బాగుంటుంది. మా వాళ్ళు అదన్నా డెవలప్ ఎట్లా 5 చేస్తాం 2-3 రోజులు అయ్యాక రేపటి నుంచి 2-3 రోజులు అయ్యాక రోజు రండి మంచి మొత్తం చేద్దాం రండి సపోర్ట్ కొనాలి సలహా బాగుంది సూపర్ 6 పథకాలన్నింటినీ అమలు చేస్తున్న ఏకైక సీఎం చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ కొనియాడారు. తల్లికి వందనం లబ్ధిదారులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తన పార్టీ కార్యాలయంలో తల్లికి వందనం లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. తల్లికి వందనం పథకంలో లబ్ధి పొందిన పిల్లలు తల్లిదండ్రులు కూటమి ప్రభుత్వంలో ఒకేసారి ఒకే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే వారికి ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున అకౌంట్లో నగదు జమ కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణకు హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కురుగుండ్ల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ తల్లికి వందనం పథకంపై వైసీపీ ప్రభుత్వం ఆరోపణ చేయడం మంచిది కాదు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో ప్రతి విద్యార్థి నగదులో 1,000 రూపాయలు కట్ చేశారని, కూటమి ప్రభుత్వంలో ప్రతి ఇంట్లో అర్హులైన విద్యార్థులకు 15,000 రూపాయలు తల్లి అకౌంట్లో జమ చేయడం జరిగిందని, 2,000 రూపాయలు పాఠశాల అభివృద్ధికి కేటాయించడం జరిగిందని అన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ అమలు చేస్తామని చెప్పారు. అనంతరం లబ్ధిదారులు తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు, తిరుపతి పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర నియోజకవర్గ అనుబంధ కమిటీ సభ్యులు, పట్టణ, రూరల్ మండలాల కమిటీ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. వైసీపీ పార్టీ నాయకులు విమర్శిస్తా ఉన్నారు తల్లికి వందనం గురించి. గతంలో వాళ్ళు కూడా అమ్మ ఒడిని పెట్టి ఆ అమ్మ ఒడిలో కూడా ఆ రోజు 1,000 రూపాయలు కట్ చేసుకున్నారు. ఈరోజు తల్లికి వందనం 15,000 చెప్పాం. అయితే 15,000లో 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ క్లియర్గా ఇది చెప్పాడు. లోకేష్ బాబు అకౌంట్కో, చంద్రబాబు అకౌంట్కో, ఎవరి అకౌంట్కి వెళ్ళా. అది కూడా నిన్న మా నాయకుడు యువనేత ఛాలెంజ్ చేశాడు. నా అకౌంట్కి వచ్చింటే 24 గంటల్లో ప్రూవ్ చేయండి, మీకు ఏది కావాలా కానీ నేను దానికి కట్టుబడి ఉంటానని చెప్పేసి ఆ 24 గంటల్లో వీళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. ప్రత్యుత్తి అబద్ధాలు చెప్పి లోకేష్ బాబు కంటే 2,000 అని ప్రచారం చేశారు. అందుకనే ఛాలెంజ్ చేసి 24 గంటల్లో మీరు ప్రూవ్ చేయండి చెప్పి అడగడం జరిగింది. నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ములాఖత్ అయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో అక్రమ మైనింగ్ కేసులలో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి, కిలివేటి సంజీవయ్య, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, రూరల్ ఇన్ఛార్జి ఆనం విజయకుమార్ రెడ్డిలు ములాఖత్ అయ్యారు. అనంతరం పెద్దిరెడ్డి, కేతిరెడ్డిలు మీడియాతో మాట్లాడారు. కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారన్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా గతంలో దొంగతనాలకు వేసినట్లు పీటీ వారెంట్లు రాజకీయ నాయకులకు వేస్తున్నారని మండిపడ్డారు. నేను 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను కానీ ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదన్నారు. చంద్రబాబుకు కూడా ఈ పరిస్థితులు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలోని రాజకీయ నాయకులు తాము ఓడిపోతే పరిస్థితులు దారుణంగా ఉంటాయని తెలుసుకుని నడుచుకోవాలని హితవు పలికారు. వీరి వెంట వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేసి కేంద్ర కారాగారికి
పంపించిన తరుణంలో ములాఖత్లో నేను కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, అనంత వెంకటరామరెడ్డి ముగ్గురు కూడా వారిని కలవడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడు లేని విధంగా ఒక మనిషి మీద ఒక కేసు పెట్టి జైలుకు పంపిన తర్వాత పీటీ వారెంట్లు వేస్తూ దొంగలు ఏదైనా థెఫ్ట్లు చేస్తారు, అలాంటి వారిని పోలీసులు బయట రానిస్తే మళ్ళా దొంగతనం చేస్తారని పీటీ వారెంట్లు వేసేవాళ్ళు గతంలో. ఆ విధంగా ఈరోజు రాజకీయ నాయకుల మీద కూడా పీటీ వారెంట్ల పేరుతో ఒక్కొక్కరి మీద 5-6 కేసులు పెట్టి నెలల తరబడి కేంద్ర కారాగారంలోనే ఉండే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాను. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడైనా నెలకొన్నాయా ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలా. ఎందుకంటే నేను దాదాపు 10 ఎన్నికలు చేశాను, 7 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను. ఎప్పుడు కూడా చూడలేదు, ఏ ముఖ్యమంత్రి కూడా ఈ మాదిరి వ్యవహారం చేస్తుంది నేను చూడలేదు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు అత్యుత్సాహంగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేస్తూ ఉన్నారో వారందరినీ టార్గెట్ చేసి ఈ విధంగా కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గం. తప్పకుండా దీనికి ప్రతిఫలం తప్పనిసరిగా మీరు కూడా అనుభవిస్తారని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ నాయకులను ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి తెలియజేస్తూ ఉన్నాను. ఇలా వ్యవహారం చేస్తే ప్రజాస్వామ్యంలో అసలు ప్రజాస్వామ్యం మన రాష్ట్రంలో ఉందా అనే పరిస్థితులు ఈరోజు మనం ఆలోచన చేయాలా. మరి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నడపాల్సింది పోనిచ్చి కొంతమందిని వ్యక్తులను టార్గెట్ చేసి ఈ విధంగా కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గం, దురదృష్టకరం. తప్పకుండా దీన్ని నేనే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు, ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉందని చెప్పి. తప్పకుండా దీనికి ప్రాయశ్చితంగా వాళ్ళే రాబోయే రోజుల్లో వాళ్ళ పద్ధతిని మార్చుకోవాలని చెప్పి మార్చుకుంటారని కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు వచ్చేది జైలుకి కదబ్బా, తల్లికి వందనం ఎందుకు నీకు? కేసులో కారాగారంలోకి నిర్బంధించడం జరిగింది. ఆయన్ను చూసి ఆయన ఎందుకు ఈ విధంగా అంటే పెట్టిన మరిన్ని కేసులు కూడా ఈ విధంగా దొంగ పెడుతున్నారు. ఒక కొత్త సాంప్రదాయాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొని రావడం జరుగుతుంది. పెద్దలు రామచంద్రారెడ్డి అనంతన చెప్తున్న విధంగా మామూలుగా మేమేదన్నా ఆవేశపడతా అంటే ఎందుకు లేరామో ఆగండి ఊరికి ఇవన్నీ పోతా అంటే ఇవన్నీ అని అనేవాళ్ళు. ఈరోజు అట్లాంటి వాళ్ళు కూడా లేదు, ఇది ఒక కొత్త సాంప్రదాయము, ఇబ్బంది పెట్టే వాతావరణం అనేది ఒక మంచి పద్ధతి కాదు, ఇది మళ్ళీ రివర్స్లో వస్తుంది అనే ఒక భయాందోళకమైన పరిస్థితిని చూస్తున్నాము. ఖచ్చితంగా ఇది ఒక చెడు సాంప్రదాయాన్ని లేవనెత్తుంది. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ఈరోజు ప్రభుత్వాన్ని ఎలాగో అయితే మా మీద కేసులు ఇవన్నీ 4 ఏళ్ళు మాకు తప్పవు. నేను కోరుకునేది ఏంటంటే మీరు ఎట్లాగో బడులు హాస్పిటల్లో రిపేర్లు చేపిలేరు, నీట్గా చేపిలేరు. నెక్స్ట్ అయినా మీకు ఇది చాలా అవసరం పడుతుంది. ఏది ఈ సెంట్రల్ జైల్స్ అన్నీ కూడా దాన్ని రెనోవేట్ చేసేసి మంచి కండిషన్స్తో పెట్టుకుంటే రేపొద్దున మీకు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి అది డెఫినెట్గా చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను. ఈ కూటమి ప్రభుత్వంలో కేవలం వారు ఇచ్చిన హామీలు అమలుపరచలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కక్ష సాధింపు చర్యలు మాత్రమే పరిమితమవుతారు. గోవర్ధన్ రెడ్డి గారు చాలా సౌమ్యుడు కూడా, అటువంటి వాడిని కూడా విడిచిపెట్టుకోకండి. అంటే ఎవరు యాక్టివ్గా ఉంటారో ఆ జిల్లాలో, లేకపోతే ఎవరు భవిష్యత్తులో కూడా రాజకీయంగా వారికి పోటీ అవుతారో అటువంటి వారందరినీ కూడా తప్పుడు కేసుల్లో అన్నీ కూడా పెట్టేసి వారు కూడా వెంటనే కూడా బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నా కూడా హైకోర్టులో సుప్రీంకోర్టులోనే జడ్జిలే కామెంట్ చేస్తున్నా కూడా ఈ సెక్షన్స్ అట్రాక్ట్ కావు, ఈ సెక్షన్స్ అనేది కూడా తగదు మీరు పెట్టడానికి అన్నా కూడా అటువంటి కేసులు పెట్టి మళ్ళా కూడా వాళ్ళు వెంటనే విడిచిపెట్టుకోకుండా బెయిల్ అనేది వస్తుందేమో అని చెప్పేసి తదుపరి కేసులు కూడా పీటీ వారెంట్లు అంటే అటువంటి కేసులు పెట్టేసి ఈరోజు 3 నెలలు 4 నెలలు 6 నెలలు కూడా పెట్టే ఒక కుట్రలు కుతంత్రాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి చేస్తే భవిష్యత్తులో వారందరూ కూడా భయపడతారని భయభ్రాంతులు చేస్తామని చెప్పేసి ఈరోజు అనుకుంటున్నారు. ఏమీ కాదు, భవిష్యత్తులో మీరు చేసే దానికంతా కూడా ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు. మీకు తగిన సమయంలో తగిన గుణపాఠం చెప్పేదే కాకుండా భవిష్యత్తులో ఇతర రాజకీయ పార్టీల అధికారంలోకి వస్తే ఎలా చేయాలని చెప్పేది కూడా
ఈరోజు మీరు నేర్పిస్తున్నారు. అదే దారిలోనే పోతే మీరు మీ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో పవన్ కళ్యాణ్ గారుగా మాత్రం ఆలోచించకూడదు. ఈరోజు అక్కడ ఉండే శాసనసభ్యులు, అక్కడ ఉండే పార్లమెంటు సభ్యులు, అక్కడ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండే తెలుగు కూటమి పార్టీల్లో యాక్టివ్గా ఉండే వారందరూ కూడా భవిష్యత్తు అనేది కూడా వారు ఓడిపోతే వారు మా భవిష్యత్తు ఏమని చెప్పి ఆలోచన చేసి ఈరోజు చంద్రబాబు నాయుడుకు బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది, బాధ్యత ఉంది అని చెప్పి కూడా నేను చెప్తాను. కానీ ఎవరిగానే భయపడము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా రాజకీయంగా ఎదుర్కొని తప్పకుండా కూడా వచ్చే ఎన్నికల్లో కూడా తగిన గుణపాఠం కూడా చెప్తాం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాము, కేసెస్ ఉన్నారు పెద్ద ఆయన ఉన్నాడు కానీ కేసెస్ ఆర్ ఈ గవర్నమెంట్లో వైసీపీ వాళ్ళ మీద కామన్. మామూలు కరోనా వచ్చినప్పుడు ఏమంటారు, ఫస్ట్ కరోనా వచ్చిన తర్వాత మీకు యాంటీబయాటిక్స్ డెవలప్ అవుతాయి, ఇంకో రెండోసారి పెద్ద ఇబ్బంది ఉండాలి అంటారు. సో ఇది కూడా కేసులు అనేది కామను. మాకందరికీ కూడా యాంటీబయాటిక్స్ వస్తాయి, దీని ద్వారా ఇంకా బాగా ఫైట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. తల్లికి వందనం విద్యార్థులకి ఓ వరమని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. తల్లికి వందనం పొందిన లబ్ధిదారులు వారి పిల్లలతో ఆమె ముఖాముఖి అయ్యారు. లబ్ధిదారుల తరపున సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్కి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేశారు. మంచి విద్యాభ్యాసం అందిస్తేనే ఉత్తమ భావి భారత పౌరులు తయారవుతారని, అలాంటి విద్యకు పెద్దపీట వేస్తూ ఏ పిల్లవాడు విద్యకు దూరం కాకూడదన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తుందని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. గత పాలనలో పాఠశాల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి నేడు అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో తల్లికి వందనం పొందిన లబ్ధిదారులు వారి పిల్లలతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, నిన్న తల్లికి వందనం అమలు చేసి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లక్షలాది మంది కళ్లల్లో వెలుగులు నింపారన్నారు. గత ప్రభుత్వంలో అమ్మఒడి నిధులు ఎప్పుడు పడతాయో అని విద్యార్థులు వారి తల్లిదండ్రులు వేచి చూసేవారని, నేడు పాఠశాలలు ప్రారంభమైన రోజునే విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నగదు జమ అయ్యాయంటే విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుందన్నారు. ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు తమకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. తమ ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి సర్వదా రుణపడి ఉంటామని వెల్లడించారు. స్కూళ్లు దియంగానే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో సూపర్ 6 పథకాల్లో అన్నిటికన్నా ఎంతో ముఖ్యమైన పథకం, ఎందరో తల్లులు ఎదురు చూసిన పథకం తల్లికి వందనం. ఈరోజు తల్లికి వందనం అనేది నలుగురు పిల్లలుంటే నలుగురు పిల్లలకి, ముగ్గురు పిల్లలుంటే ముగ్గురు పిల్లలకి, ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు పిల్లలకి, ఒక బిడ్డ ఉంటే ఒక బిడ్డకి ఇవన్నీ పడ్డాయి. గత ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో ఒక్క బిడ్డకే ఇచ్చారు, అది కూడా 13,000 ఇచ్చారు. 2,000 టాయిలెట్ క్లీనింగు అది ఇది అని చెప్పారు. ఈరోజు మనము ఒక కుటుంబంలో ఇప్పుడు ఈమె ఉంది, ఈమెకి నలుగురు పిల్లలుంటే నలుగురికి 13,000 లెక్కన వేయడం జరిగింది. ఆ 2,000 ఎక్కడ పోయింది, లోకేష్ బాబు జోబీలోకి పోయిందా అని మాట్లాడుతున్నారు అవతల పార్టీ వాళ్ళు, గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు. మీరు ఇచ్చినప్పుడు అమ్మఒడి ఆ 2,000 ఎక్కడికి పోయింది, ఎవరి పాకెట్లోకి పోయింది? అదొక్కటే కాదు మీరు చేసింది. ఈరోజు ఎవరైనా టీచర్స్ని మనం కదిలిస్తే, ఇప్పుడే నేను ఒక టీచర్స్ గ్రూప్తో మాట్లాడని చెప్పాను మీకు ఇందాక కూడా, వాళ్ళు చెప్తున్నారు మాకు 1వ తేదీ జీతాలు వస్తున్నాయి, ఇప్పుడు పిల్లలకి ఇచ్చిన కిట్లు అత్యంత నాణ్యతతో ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా బుక్స్ కానీ బ్యాగ్ కానీ వాళ్ళ పెన్సిల్ కిట్స్ దగ్గర నుంచి అన్ని యూనిఫామ్ కానీ అత్యంత నాణ్యతతో కూడుకొని ఉన్నాయని చెప్పి ఆల్రెడీ చెప్పారు. మీరు గత ప్రభుత్వంలో చిక్కీల దగ్గర కూడా కమిషన్ తీసుకున్న నాయకులు ఉన్నారు. కాబట్టి మీరిస్తే ఒకటి, మేమిస్తే ఒకటి కాదు. ఎవరిచ్చినా 13,000 ఇచ్చారు. 2,000 మీరు ఒకదానికి మీరు టాయిలెట్ క్లీనింగ్కి పెడితే మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 2,000 పెడుతున్నాం. కాబట్టి అనవసరంగా మొన్నటిదాకా మీరు ఎక్కడ పోయింది మీ సూపర్ 6 పథకం? నీకు 15 నీకు 15 నీకు 15 అన్నారు, ఎక్కడ 15 అని అడిగారు. ఈరోజు అందరికీ నీకు 15 నీకు 15 అన్నట్టు కుటుంబంలో నలుగురున్నా ముగ్గురున్నా అందరికీ వేయడం జరిగింది. అది కూడా కాకుండా టైంకి వేసాం. ఈరోజు స్కూల్ ఓపెన్ నిన్నైతే ఈరోజు నిన్నటి నుంచే జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం, మండే లోపల పూర్తి చేస్తున్నాం. కాబట్టి
మీరు 47 లక్షల మందికి ఇస్తే మేము 67 లక్షల మంది విద్యార్థులకి ఇవ్వడం జరిగింది. నెల్లూరు నగరం బాలాజీ నగర్లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యని భర్త రోకలి బండతో కొట్టి హతమార్చాడు. ఆరోపణ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్యని రోకలి బండతో కొట్టి హతమార్చిన దారుణ సంఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. బాలాజీ నగర్ పోలీసుల వివరాల మేరకు గౌడ్ హాస్టల్ సెంటర్ వద్ద లంకా విజయచంద్ర, లంకా శైలజాలు నివసిస్తున్నారు. ఇరువురి మధ్య కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య శైలజాని భర్త రోకలి బండతో కొట్టి హతమార్చాడు. విషయం తెలుసుకున్న ఆరోపణ సర్కిల్ ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నెల్లూరు జీజీహెచ్ కు తరలించారు. నిందితుడు భర్తని అదుపులోకి తీసుకుని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సర్కిల్ ఇన్స్పెక్టర్ సాంబశివరావు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మధ్యాహ్నం 2 గంటల టైంలో మాకు ఈ 112 కాల్ వచ్చి గౌడ్ హాస్టల్ సెంటర్లో ఒక ఆమె లంకా శైలజ అనే ఆమెని చనిపోయింది అని చెప్పి తెలిసి ఇక్కడికి వచ్చాం. విచారిస్తే భార్యాభర్తల మధ్య గొడవలో ఆమె భర్త లంకా విజయచంద్ర అని చెప్పేసి అతను సీనియర్ అసిస్టెంట్గా చేస్తుంటాడు డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసులో. భార్యాభర్తల డిస్ప్యూట్స్లో అతను భార్యని తల మీద కొట్టి పచ్చడి బండతో కొట్టడం వలన ఆ దాడిలో చనిపోవడం జరిగింది. దాని మీద ఫర్దర్ ఎందుకు ఏం చేసింది అనేది కూడా దర్యాప్తులో తెలుస్తుంది. సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామ స్వామి వారి కళ్యాణ ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు విశేషంగా పాల్గొని స్వామి వార్లను దర్శించి తరించారు. అనంతరం భక్తులకి అన్నదానం చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం గుమ్మలదిబ్బ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ 2వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సీతారామ, లక్ష్మణ, హనుమంత సమేత శ్రీ కోదండరామస్వామి వారికి ఉభయకర్తలుగా వార్తా శ్రీనివాసులు, నరసమ్మ కుమారులు వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వార్షికోత్సవం సందర్భంగా శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం వైభవంగా జరిగింది. సీతారాముల వారిని వివిధ పరిమళ పుష్పాలతో, స్వర్ణాభరణాలతో చూడచక్కని అందంగా అలంకరించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో కొలువు తీర్చి వేద పండితులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు నడుమ శ్రీరామనామ స్మరణల మధ్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. అనంతరం అన్నదానం చేశారు. భక్తులు విశేష సంఖ్యలో విచ్చేసి సీతారాముల వారి కళ్యాణం కన్నులారా తిలకించి పునీతులయ్యారు. అదే రెండవ యజ్ఞోపవేశాలను వేసుకుంటేనే వివాహానికి అరుగుడు అనమాట. ఒక్క మంత్ర బలమే కావాలన్నమాట. ఇక రెండో ప్రపంచంలో ఏది ఉందంటే అలాంటిది ఆ కళ్యాణం మనం ఎప్పుడు చేస్తాము. అలాంటి కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత మన శరీరంలోనే పాల్గొండి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి దేవతాభ్యో నమః. భూతా బ్రహ్మ పవిత్రేణ భూతా సూర్య విరాజనం శ్రీరాజ శుద్ధోదయామి. జై శ్రీరామ్.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతిలోని లెగసీ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ని సందర్శించిన మంత్రి నారాయణ ఏపీని స్వచ్ఛాంధ్రగా మారుస్తామని వెల్లడి. నెల్లూరు జైల్లో ఉన్న కాకానితో ములాఖత్ అయిన వైసీపీ ముఖ్య నేతలు. కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజం. యోగాంధ్రలో పాల్గొని యోగాసనాలు వేసిన ఇన్ఛార్జి కలెక్టర్ కార్తీక్. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు. ఆనం విజయ్ కుమార్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేసిన వైసీపీ నేత సన్నపరెడ్డి. వైసీపీ నగరాధ్యక్షుడి నియామకంపై ఆగ్రహం. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యని రోకలి బండతో కొట్టి హతమార్చిన భర్త. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇవి బులెటిన్లో వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.